మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా వీనవంక తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. బేతిగల్ గ్రామానికి చెందిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం డిజిటల్ చోరీ చేసి తప్పుడు ధృవీకరణ పత్రం జారీ చేసినట్టు డిప్యూటీ తహసీల్దార్పై ఆరోపణలు వచ్చాయి. దీంతో తహసీల్దార్ తిరుమలరావు ఫిర్యాదు మేరకు డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, అర్జీదార్ రమాదేవిలపై కేసు నమోదు చేశారు పోలీసులు. కరీంనగర్ జిల్లా వీనవంక తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. బేతిగల్ గ్రామానికి చెందిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం డిజిటల్ చోరీ చేసి తప్పుడు ధృవీకరణ పత్రం జారీ చేసినట్టు డిప్యూటీ తహసీల్దార్పై ఆరోపణలు వచ్చాయి. దీంతో తహసీల్దార్ తిరుమలరావు ఫిర్యాదు మేరకు డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, అర్జీదార్ రమాదేవిలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఫణిరాజ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ఫణిరాజ్, కరీంనగర్ జిల్లాలోని వీనవంక తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నటువంటి డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డిపై ఒక క్రిమినల్ కేసు నమోదు కావడం జరిగింది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, మొత్తానికి ఒక్కొక్కటిగా అప్పటి అధికారులు చేసినటువంటి ఈ అవినీతి పనులు బయటకు వస్తున్నాయి. మరోవైపు పూర్తిగా అంటే అధికారం తమ చేతుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో దేనికోసమైనా తగ్గించే పరిస్థితి ఎప్పుడు నెలకొని ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు గమనిస్తే డిజిటల్ లాక్ ఏదైతే ఉంటుందో పూర్తిగా అది గవర్నమెంట్ కి చెందినటువంటి ఆస్తి అని చెప్పవచ్చు. దాన్ని విచ్చలవిడిగా వినియోగం చేసినటువంటి సంఘటనలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. శ్రీనివాస్ రెడ్డి అనే ఈ డిప్యూటీ తహసీల్దార్ దీనికి సంబంధించినటువంటి డిజిటల్ లాక్ ఏదైతే ఉందో దాన్ని వాడి ఒక తప్పుడు సర్టిఫికేట్లు అంటే ఇప్పుడైతే దొరికారు, కానీ అంతకుముందు కూడా ఇట్లా ఎన్ని జారీ చేశారనే విషయంపై కూడా ఇక్కడ ఒక గందరగోళ వాతావరణం నెలకొంది. ఇప్పటివరకు కూడా అతను ఎన్ని సర్టిఫికెట్లు ఈ రకంగా జారీ చేశాడు. నిజానికి ఈ ఎవరైతే బాధితులు ఉన్నాడో అతను బయటకు వచ్చాడు కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరపడానికి కూడా అధికారులు సిద్ధమైనటువంటి పరిస్థితులకు ఉంది. బేతిగల్ గ్రామానికి చెందినటువంటి ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం ఇతను డిజిటల్ లాక్ చెందినటువంటి ఏదైతే పాస్వర్డ్ ఉంటుందో దానికి చోరు చేసి పూర్తిగా తప్పుడు ధృవీకరణ పత్రం జారీ చేయడం జరిగింది. నిజానికి ఈ ఫైల్ ఏదైతే ఉంటుందో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక అధికారికి సంబంధించినటువంటి అంటే ఏదైతే అధికారికి సంబంధించినటువంటి ఫైనల్ ధృవీకరణ అని చెప్పవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఇతను ఇచ్చినటువంటి ఈ సర్టిఫికేట్ బేస్ చేసుకొని ఒకవేళ తప్పుడు కార్యకలాపాలకు కానీ లేదంటే ఇతర పథకాలకు కానీ అప్లై చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇతను చేసినటువంటి మిస్టేక్ ఏదైతుందో అది గుర్తించినటువంటి తహసీల్దార్ తిరుమలరావు ఫిర్యాదు చేశారు. దీంతో ఇతనిపై కేసు నమోదు కావడం జరిగింది. గతంలోనూ పలు ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఏ రకంగా చర్యలు తీసుకుంటారనే విషయంపై మనం వేచి చూడాల్సి ఉంది. స్వాతి, రైట్. థ్యాంక్ యూ ఫణిరాజ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.